హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్బి తెలుగు ట్రేడ్. ఆర్బీఐ పాలసీ కమిటీ మీటింగ్ ఆగస్ట్ 3 నుండి అంటే ఈ రోజు నుండి ఆగస్ట్ 5 వరకు జరుగుతుంది. ఫైనల్ పాలసీ డిసిషన్ ఆగస్ట్ 5 10 కి ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అనౌన్స్ చేస్తారు. ఈ పాలసీ అనౌన్స్మెంట్ గురించి మొత్తం స్టాక్ మార్కెట్ అయితే వెయిట్ చేస్తుంది. వార్ కంట్రోల్ లో ఉంది అండ్ పాలసీ డిసిషన్ కూడా ఫేవర్ లో వస్తే మార్కెట్ అయితే కంప్లీట్ గా బుల్ ఫేజ్ గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ వార్ కంట్రోల్ ఉండడం వల్ల మనకి బుల్ ఫేజ్ అయితే మనకి స్లోగా స్టార్ట్ అవడం కనిపించింది. సో మార్కెట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? రెపో రేట్ అయితే 5.25% దగ్గర అన్చేంజ్ గా ఉంటదని చాలా మంది ఎకనామిస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆర్బీఐ తన న్యూట్రల్ స్టాన్స్ ని కంటిన్యూ చేస్తుందని ఎక్స్పెక్ట్ అయితే చేస్తారు. కానీ ఇన్ఫ్లేషన్, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్, జియో పొలిటికల్ టెన్షన్స్ ఇవన్నీ కూడా ఆర్బీఐ కన్సిడర్ చేస్తుంది. ఈ పాలసీ వల్ల ఏ స్టాక్స్ ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది? స్పెషల్లీ బ్యాంక్ స్టాక్స్ లైక్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతాయి. నెక్స్ట్ మనకి బ్యాంక్ నిఫ్టీ, నెక్స్ట్ మనకి ఎన్బిఎఫ్సి స్టాక్స్ లైక్ శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, రూపీ మరియు బాండిల్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో పాజిటివ్ నెగటివ్ దాని పరంగా ఈ స్టాక్ అయితే రియాక్ట్ ఉంటుంది. అంటే వొలాటిలిటీ ఎక్కువ ఉంటుంది మనకి 5 ఆగస్ట్. రెపో రేట్ అన్చేంజ్ ఉంటే స్టాక్ మార్కెట్ దీనికి పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంది. కానీ ఆర్బీఐ కామెంటరీ హాకిష్ గా ఉండి ఫ్యూచర్ రేట్స్ హైట్ వైపు సిగ్నల్స్ గాని ఇస్తే మార్కెట్ అయితే వొలాటిలిటీ అయ్యి మార్కెట్ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఆగస్ట్ 5 ని ఆర్బీఐ డిసిషన్ ని క్లోజ్ గా మానిటర్ చేయండి. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు వొలాటిలిటీని కన్సిడర్ చేయండి. మీ రిస్క్ ని కన్సిడర్ చేసి మీరు ట్రేడ్ తీసుకోండి. సో ఫర్ ది బెస్ట్. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం మంచి కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.